తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి తిరుచానూరు అమ్మవారి ఆలయం వరకు ఆధ్యాత్మిక పాదయాత్రను నిర్వహించారు. ప్రతి ఏటా అమ్మవారికి నిర్వహించే కార్తీక బ్రహ్మోత్సవాలలో విశిష్టమైన గజవాహన సేవకు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవకు చెవిరెడ్డి సారెను సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను తీసుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించారు. ప్రతి సంవత్సరం అమ్మవారి బ్రహ్మోత్సవాల నాడు గజవాహన్ రోజు ముఖ్యంగా తుమ్మలగుంట నుంచి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సార తీసుకొని మేమందరం కూడా కొన్ని వేలాది మందిగా తిరుపతి రూరల్ ప్రజలకు కావచ్చు, చంద్రగిరిలో ప్రజలందరూ కావచ్చు వచ్చి భగవంతుడి ఆశీస్సులు తీసుకురావడానికి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి ఇంకా ప్రత్యేకంగా కొన్ని వేల మంది ప్రతి పంచాయతీలోనూ మేము కూడా అమ్మవారి దర్శనానికి వస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. భగవంతుని అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఈ సంవత్సరం అందరికి కూడా మంచి జరుగుతుందని, భగవంతుడి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉంటాయని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓం నమో వెంకటేశాయ.